హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఆల్రెడీ మనం ఇండియన్ జియోగ్రఫీ 3 పార్ట్స్ మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం 4th పార్ట్ ఇప్పుడు కంటిన్యూ 4th పార్ట్ చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇందులో మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే సార్. ఇక్కడ మనకి పులికాట్ సరస్సులోని దీవి, పులికాట్ సరస్సులోని ఆ దీవి పేరేంటి అని మిమ్మల్ని అడిగినట్లయితే దాని యొక్క ఆన్సర్ ఏంటి అంటే శ్రీహరికోట. ఏంటండి? శ్రీహరికోట. ఈ పులికాట్ సరస్సు అనేది ముందు ఎక్కడ ఉందో ముందు మనం తెలియాలి. ఈ పులికాట్ సరస్సు ఎక్కడుంది? ఈ పులికాట్ సరస్సు అనేది ఎక్కడ ఉందంటే ఇది తమిళనాడు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉందన్నమాట ఈ పులికాట్ సరస్సు. అయితే ఇది నెల్లూరు జిల్లాలోనే అధిక భాగం ఆక్యుపై అయి ఉంది. నెల్లూరు జిల్లాలోని ఎక్కువ భాగం ఆక్యుపై ఉన్న సరస్సు ఏంటంటే పులికాట్ సరస్సు. ఈ పులికాట్ సరస్సులోని శ్రీహరికోట ఉంది. ఓకేనండి. నెక్స్ట్ మరొకటి చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ఏది అనేది చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ఏది? డెల్టా అంటే ఏంటి ముందు అది తెలుసుకోవాలి. డెల్టా అంటే ఒక నది, ఒక హిమాలయ ప్రాంతాల్లో అవ్వచ్చు, కొండల్లో అవ్వచ్చు, ఎక్కడో ఒక నది పుట్టి ప్రవహించి ఫైనల్గా సముద్రంలో కలిసే చోటు, ఆ సముద్రంలో కలిసే చోటుని డెల్టా అని అంటారనమాట. ఓకేనండి, డెల్టా అంటారు. ఈ డెల్టా అనే ప్రాంతం ఎలా ఉంటుందంటే ఒక ఎత్తైన దెబ్బల, అంటే పైనుంచి కొట్టుకొచ్చిన ఒండ్రు మట్టి, నేల, ఇసుక, ఒక ఎత్తైన ప్రాంతాన్ని డెల్టా అంటారనమాట. ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఏది అనేది మనం చూసుకున్నట్లయితే సుందర్బ్యాన్ డెల్టా. ఏ డెల్టా అండి? సుందర్బ్యాన్ డెల్టా. ఈ సుందర్బ్యాన్ డెల్టా ఎక్కడుందండి? వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉందన్నమాట. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఇదే కాకుండా ఈ యొక్క తూర్పు తీర ప్రాంతంలోని కొన్ని డెల్టా ప్రాంతాలు ఉన్నాయి. అది ఒకటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే సుందర్బ్యాన్ డెల్టా వస్తుంది. అదేవిధంగా ఒడిశా రాష్ట్రంలో చూస్తే మహానది డెల్టా వస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, ఈ డెల్టా ప్రాంతాలు వస్తాయి. అదేవిధంగా మనం తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్ళిపోయినట్లయితే కావేరీ డెల్టా వస్తుంది. ఓకేనండి. ప్రపంచంలో చూసుకున్నా, మన ఇండియాలో చూసుకున్న అతిపెద్ద డెల్టా ప్రాంతం ఏదంటే సుందర్బ్యాన్ డెల్టా. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగినట్లయితే వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి మీరు చెప్పాలి. మరొకటి చూద్దామండి. హజారీబాగ్ పీఠభూమి. ఇది మన ఇండియాలో చూసుకున్నట్లయితే పీఠభూములు అనేవి 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఉత్తర భాగంలో ఉన్న పీఠభూములు అని చెప్పవచ్చు, దక్షిణ భాగంలో ఉన్న పీఠభూములు అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఉత్తర భాగంలో ఉన్న పీఠభూములు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే బగల్ఖండ పీఠభూమి ఉంది, అలాగే బుందేల్ఖండ పీఠభూమి ఉంది, మైకాల్ పీఠభూమి ఉంది, హజారీబాగ్ పీఠభూమి కూడా ఉంది. ఈ హజారీబాగ్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది అని ఇటీవల కాలంలో ఒక బిట్ అడిగాడు. అది ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్. హజారీబాగ్ పీఠభూమి ఎక్కడుంది అంటే అది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉందండి? జార్ఖండ్. జార్ఖండ్ క్యాపిటల్ ఏంటండి? రాంచీ. మరొకటి చూద్దామండి. మికిర్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? మికిర్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? అది ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అస్సాం రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. ఏ రాష్ట్రంలో ఉన్నాయండి? అస్సాం రాష్ట్రంలో ఉన్నాయి. ఏ రాష్ట్రం అండి? అస్సాం. మికిర్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? అస్సాంలో ఉన్నాయి. మరొకటి చూద్దామండి. అదేవిధంగా పశ్చిమ కనుమల్లోని ఉత్తర భాగంలో ఎత్తైన శిఖరం ఏది? పశ్చిమ కనుమల్లోని ఉత్తర భాగంలో ఉన్న ఎత్తైన శిఖరం ఏది అంటే కలుసుబాయ్ పీక్. ఓకేనండి. ఇది ఉత్తర భాగం అని అడిగాడు. అదే ఒకవేళ దక్షిణ భాగం, పశ్చిమ కనుమల్లోని దక్షిణ భాగంలో ఎత్తైన శిఖరం ఏది అని అడిగినట్లయితే అనైముడి. దాని పేరేం పేరండి? అనైముడి. ఇది మాత్రం మీరు బాగా గమనించండి. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకేనండి. మరొకటి చూద్దాం. అదేవిధంగా అజంతా కొండలు. ఏంటండి? అజంతా కొండలు. ఈ అజంతా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఉన్నాయండి? మహారాష్ట్రలోని. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొకటి గిర్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? గుజరాత్. ఏ రాష్ట్రంలో ఉన్నాయండి? గుజరాత్లో ఉన్నాయి. ఇది కొద్దిగా వింధ్య సాత్వర పర్వతాలకి ఉత్తర భాగంలో ఉన్నాయన్నమాట. ఈ గిర్ కొండలు వింధ్య సాత్వర పర్వతాలకి ఉత్తర భాగంలోని గుజరాత్ రాష్ట్రంలోని
లో విస్తరించి ఉన్న కొండలు ఏ కొండలు అంటే గిర్ కొండలు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. మరొకటి మహాదేవ కొండలు. మహాదేవ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇది కూడా వింధ్య సాత్వర పర్వతాలకి ఆనుకొని ఉన్న పర్వతాలు మహాదేవ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయండి. అదేవిధంగా మరొకటి ఏంటంటే మధ్యప్రదేశ్కి ఛత్తీస్గఢ్కి ఈ రాష్ట్రాలకి సరిహద్దుగా ఉన్న కొండలు ఏ కొండలు అని ఒకవేళ అడిగినట్లయితే ఆ కొండల పేరు ఏమిటంటే మైకాల్ కొండలు అనమాట. ఏ కొండలండి? మైకాల్ కొండలు. అయితే ఇది మనం ఇంకొకలా అడగవచ్చు, ఈ మైకాల్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి లేదా ఎక్కడ ఉన్నాయి అని పర్టికులర్గా అడిగినట్లయితే ఛత్తీస్గఢ్ స్టేట్ అండి. ఛత్తీస్గఢ్ స్టేట్లోని మైకాల్ కొండలు ఉన్నాయి. అయితే ఈ ఛత్తీస్గఢ్కి మధ్యప్రదేశ్కి మధ్యస్థంగా ఒక బౌండరీలా ఉన్న కొండలు ఏ కొండలు అంటే మైకాల్ కొండలు అనమాట. ఇది మీరు గమనించాలి. ఓకేనండి. మరొకటి చూద్దాం. రాజ్ మహల్ కొండలు ఏ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నాయి? ఏ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నాయంటే జార్ఖండ్. దేనికండి? జార్ఖండ్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నాయి. ఇది మీరు గమనించి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అలా మరొకటి చూద్దాం. అదేవిధంగా దేశంలో ఖనిజాలు ఏ ప్రాంతంలో అధికంగా లభిస్తున్నాయి? ఖనిజాలు అంటే మినరల్స్ అనమాట. ఏంటండి? మినరల్స్. అయితే మనకి పీఠభూములు పశ్చిమ దిక్కులోని మాలవా పీఠభూమి ఉంది, తూర్పు దిక్కులోని చోటా నాగపూర్ పీఠభూమి ఉంది, దక్షిణ దిక్కులోని డెక్కన్ పీఠభూమి ఉంది. అయితే ఇది పెనిన్సులర్ ద్వీపకల్ప భూభాగంలో ఈ 3 పీఠభూములు ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర భాగంలో కూడా పీఠభూములు ఉన్నాయి. అయితే వీటన్నింటికన్నా ఎక్కువ మినరల్ రీసోర్సెస్ అవైలబిలిటీ అన్నది ఏ పీఠభూమిలో ఉంది అన్నది మనం చూసుకున్నట్లయితే చోటా నాగపూర్ పీఠభూమి. ఈ చోటా నాగపూర్ పీఠభూమి ఇది వెస్ట్ బెంగాల్కి ఆనుకొని ఇది తూర్పు దిక్కున ఉన్న పీఠభూమిగా మనం చెప్పుకోవచ్చు. చోటా నాగపూర్ పీఠభూమి ఎక్కువ ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న పీఠభూమి పేరేం పేరు అంటే చోటా నాగపూర్ పీఠభూమి. మరొకటి చూద్దామండి. ఓకేనండి. కాశీ, గారో, జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కాశీ, గారో, జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడిగినట్లయితే మేఘాలయ. ఏ రాష్ట్రం అండి? మేఘాలయ రాష్ట్రంలో ఇవి ఉన్నాయి. ఓకేనండి. మేఘాలయ. ఓకే. ఈ మేఘాలయ గురించి అడిగితే ఒక బిట్ ఉంది దీని మీద. ఏంటంటే లాస్ట్ టైం బిట్ అడిగాడు మేఘాలయ రాష్ట్రం మీద. మన ఇండియాలో ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న ప్రాంతం ఏది అని అడిగాడు అనమాట. అది ఏంటి అంటే మాసిన్ రామ్. ఈ మాసిన్ రామ్ అనే ప్రాంతం మేఘాలయ రాష్ట్రంలో ఉంది. దీనికన్నా ముందు మరొక ప్రాంతం ఉండేది చిరపుంజి అన్నది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మేఘాలయ ప్రాంతంలోనే కాశీ కొండలు, గారో కొండలు, జయంతియా కొండలు అనేవి కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఓకేనండి. ఇది మీరు గమనించాలి. మరొకటి చూద్దాం. రూర్ ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తారు అంటే చోటా నాగపూర్ పీఠభూమి. ఇది భారతదేశానికి తూర్పు దిక్కులో ఉందన్నమాట. ఏ దిక్కులో ఉందండి? తూర్పు దిక్కులో ఉంది. ఓకేనండి. ఏ దిక్కులో ఉందండి? తూర్పు దిక్కులో ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పన్నా వజ్రపు గనులుకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం పేరేంటి అని అడిగినట్లయితే బగల్ఖండ్ పీఠభూమి. ఈ బగల్ఖండ్ పీఠభూమి అన్నది మనకి తూర్పు వైపున మనకి చోటా నాగపూర్ పీఠభూమి, అలాగే పశ్చిమ వైపున మాలవా పీఠభూమి, ఈ మధ్యలో మనకు 2 పీఠభూములు ఉన్నాయి. అందులో ఒకటి మైకాల్ పీఠభూమి ఒకటి, మరొకటి బగల్ఖండ్ పీఠభూమి ఒకటి. మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్లో విస్తరించిన బగల్ఖండ్ పీఠభూమిలోని పన్నా వజ్రపు గనులకు ప్రసిద్ధి అనమాట. డాల్ఫిన్ నోస్ పర్వతాలు ఏ జిల్లాలో ఉన్నాయి? విశాఖపట్నం. మన విశాఖపట్నంలో ఉన్న పర్వతాల పేరు ఏంటంటే డాల్ఫిన్ నోస్ పర్వతాలు అనకూడదు, సారీ. డాల్ఫిన్ నోస్ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయంటే విశాఖపట్నం జిల్లా. ఓకేనండి. ఇది మీరు గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే సార్. మరికొన్ని ఈ యొక్క జియోగ్రఫీ బిట్స్ని నెక్స్ట్ వీడియోలోని మనం చూద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ.